నమస్తే, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజోత్సవం 10 రోజుల పాటు నిర్వహణ, శాస్త్రోక్తంగా వేడుక. రాష్ట్రంలో 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుంది. విశాఖ ఆ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల. నాలుగు రోజుల పర్యటనకు విశాఖ వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై కోటి తులసి పూజ కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. లోక కళ్యాణార్థం 10 రోజుల పాటు రత్నగిరి కొండపై కోటి తులసి పూజ కార్యక్రమం జరగనుంది. భక్తులు 1500 రూపాయలు రుసుము చెల్లించి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొనవచ్చు అని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు కోటి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు అని, కోటి తులసి పూజతో పాటు రుద్రాభిషేకం, చతుర్వేద పారాయణ, నక్షత్ర జపాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని తెలిపారు. 50,000 రూపాయలు చెల్లిస్తే 10 రోజుల పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లపై కోటి తులసి పూజ కార్యక్రమం నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి త్రినాథరావు, చైర్మన్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. सर्वेषां पुरोहितानां अंकित भावनया स्वस्वकर्माचरण सिद्ध्यर्थं कृपाद्यभूत महावैकुंठनारायणेन्द्रोद्धारस्तुतः श्रीमदाद्याय महालक्ष्मी समेत श्री वीरवेंकट सत्यनारायण स्वामी देवता कृपाद्यभूत महावैकुंठनारायणेन्द्रोद्धारस्तुतः श्रीमदाद्याय महालक्ष्मी समेत श्री वीरवेंकट सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थं भक्त संरक्षणार्थं लोक कल्याणार्थं अस्मिन् देशे अस्मिन् राष्ट्रे రాష్ట్ర ప్రజలు వైసీపీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల అన్నారు. విశాఖ జిల్లా మెంది గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరెస్టుల పేరుతో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోంది అని, 2029లో జగన్ సీఎం అవుతారని, రాష్ట్రంలో వైసీపీ పాలన సాగిస్తుంది అని అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్న కూటమి నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించే వాళ్ళందరినీ ఇలాగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఇంటి మీద దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు లేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన అంత పెద్ద మనిషి మాట్లాడింది తప్పు, అదే ఆవేశంలో మాట్లాడారు. రియలైజ్ అయ్యి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి అలా మాట్లాడి ఉండకూడదని అన్న తర్వాత కూడా ఒక ఆడావిడ, ఒక మహిళ అసలు ఆ విధంగా అందరినీ రెచ్చగొట్టుకుంటూ తీసుకెళ్లి ఆ ఇంటి మీదకి దాడులు చేసి ఆ కుటుంబ సభ్యులంత భయభ్రాంతులకు గురి చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యానర్లు పెట్టడమే తప్పు. ఆ బ్యానర్లు పెట్టింది మా వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇంకో తప్పు. ఇళ్ల మీద దాడులకు వెళ్ళడం మూడో తప్పు. తప్పుల మీద తప్పులు మీరు చేసుకుంటూ వెళ్ళండి, సరైన సమాధానం ప్రజలు మీకు చెప్తారు రేపు 29. ఒక అంబటి రాంబాబు గారనే కాదు, జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబులు విసిరి అసలు అంటే మనుషుల్ని చంపేద్దాం అనుకుంటున్నారే ఏంటి నాకు అర్థం కాదు. మీరు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? మేము కామ్ అయిపోవాలా? దాడులు చేస్తే కామ్గా అయిపోతారు అనుకుంటే మీ పొరపాటు మాత్రమే. ఆల్రెడీ మా నాయకుడి కోసం ప్రాణాలు తెగించి పోరాటానికి సిద్ధమయ్యే కండువా కప్పుకున్నారు అందరూ కూడా. సో ఆ కండువాయే మా ధైర్యం. అది ఉన్నంత వరకు ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయడం అనేది ఉండదు. మీరు చేసే తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు మీరు ఎన్ని దాడులు చేసినా కూడా. లడ్డు విషయమే పెద్ద విషయం. అసలు ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏదో చేద్దాం అనుకున్నారు, మస్పూస్ మారడికాయ చేసి మన మీద బట్టకాల్సి మీదే చేద్దాం అనుకుని ట్రై చేశారు. అది బెడిసి కొట్టింది. వాళ్ళకే తిరిగి మళ్ళీ అది అందులో కల్తీ ఏం జరగలేదు అని చెప్పి, అడల్ట్రేషన్ ఏం లేదు, జంతువుల కొవ్వు లేదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మొహాలు చూసుకునే పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? మనమేమో ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాం, హడావుడి చేసాం. ఒక పెద్ద మనిషి అయితే పీపీపీ గారు ఏకంగా అసలు మెట్లు గడిగేసి వేషం వేసేసుకుని ఇంత పెద్ద నామాలు బొట్లు పెట్టేసుకుని ఇంత హడావుడి చేసిన తర్వాత తప్పు వాళ్ళదే అని తెలిసిపోయింది కదా ఇప్పుడు. మరి సో దాన్ని ఎలా కప్పిపుచ్చాలి? అందుకని చెప్పి ఈ దాడులు చేసి ఇలా ఇళ్ల మీదకి వచ్చి ఇలాంటివి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా ఆ పొగ ఆయన క్యాంపస్ ఆఫీస్ దాటి బయటికి కూడా రాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయన చేసింది తప్పుడు ప్రచారం అనే విషయం ఈ రోజున
స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. చిన్న విషయమా అండి? మీరు దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకుంటారా? లడ్డు అంటే ఏంటి, మీ ఇంట్లో చేసుకుని తొక్కుల లడ్డు అనుకుంటున్నారా ఏంటది? పవిత్రమైన తిరుమల లడ్డు అది. ఆ తిరుమల లడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఈ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ జరిగిందని చెప్పి అబద్ధాలు ప్రచారాలు చేసి ఈ రోజు మీరు ఎంత పొగలు పెట్టినా పొగ మళ్ళీ మీకే అంటుకుంటది. గెట్ రెడీ. 4 రోజుల పర్యటనకు గాను విశాఖ వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు విశాఖ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ చేరుకున్న ఆయన విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన కిర్లంపూడి లేఅవుట్లోని తన నివాసానికి బయలుదేరారు. స్వాగతం పలికిన వారిలో పలువురు అధికారులు ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా తీసుకువెళ్లేందుకు వీలుగా త్వరలోనే గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలియజేశారు. పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులుగా చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బాలిపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం పెట్టాలి. మనం అందరం తెల్లవారి 7 గంటలకే వార్డుల్లో తిరగాలనేటువంటిది మనం ప్రణాళిక చేయబోతా ఉన్నాం. మీరందరూ కూడా ఉన్నా మనందరం కార్యకర్తలు 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఆ వార్డుల్లో తిరగవలసినటువంటి అవసరం ఉంది. అన్ని వార్డులు పెద్ద పట్టణంలో పిఠాపురంలో ఒకేసారి చేయలేరు కాబట్టి ప్రయారిటీ ప్రకారం ఏదైతే శానిటైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బంది ఉందో ఆ వార్డులు ప్రయారిటీ ప్రకారం తీసుకుని మనందరం కూడా ఆ శానిటైజేషన్ కార్యక్రమంలో పాల్గొవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మీరందరూ రేపు వార్డుల్లో కౌన్సిలర్స్ గా అక్కడ నాయకులుగా తయారవలసినటువంటి అవసరం ఉంది. పోటీలో నెగ్గవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే వార్డు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు అక్కడ వారు కాకపోతే వారి స్థానిక రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ వార్డు బీసీ అవబోతా ఉంది, బీసీ అవుతే బీసీ నాయకులు ఉండాలి అక్కడ మనకి, ఎస్సీ అవుతే ఎస్సీ నాయకులు ఉండాలి, ఓసీ అవుతే ఓసీ నాయకులు ఉండాలి. మనం ఎన్నికలకి సంసిద్ధత ఉండాలి. దానికోసం మనం అది అక్కడ బీసీ అవుతుందో రొటేషన్ లో ఎస్సీ అవుతుందో ఓసీ అవుతుందో తెలియదు. కాబట్టి మనం 3 నాయకులు సిద్ధంగా ఉండేలాగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం, ఆ ప్రణాళికే కాకుండా మనం పిఠాపురం నియోజకవర్గంలో వార్డుల్లో మిమ్మల్ని మీరు ఇన్ఛార్జీలుగా నియమింపబడ్డారు. కాబట్టి ప్రజలకి ఏ పనులు అవసరమో, ఎవరికి రేషన్ కార్డు అవసరం ఉంది, ఎవరికి అర్హులకి పెన్షన్ రావటం లేదు, అర్హులకి ఇంటి పట్టా లేదా, వారికి ఇంటి పట్టా ఇప్పించేటువంటి ప్రణాళిక చేయవలసినటువంటి అవసరం, శానిటైజేషన్ బాగోకపోతే శానిటైజేషన్ చేయవలసినటువంటి అవసరం. మీరందరూ అధికారులతో ఎక్కడ అధికారుల మీద అధికారులు ఇబ్బంది పెట్టకుండా మనం అధికారుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని తద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేయగలమో అన్ని సహాయ సహకారాలు మనం అందించబోతా ఉన్నాం. విశాఖ జిల్లా అభివృద్ధిలో వర్కింగ్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు అని, వారి సేవలు అభినందనీయము అని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కొనియాడారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ 2026 వార్షిక డైరీని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులతోనే సమాజ ప్రగతి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు, జిల్లా అధ్యక్షులు పి నారాయణలు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు జర్నలిస్టుల సమస్యలు తెలియజేసి పరిష్కారానికి తమ యూనియన్ల ద్వారా కృషి చేయడం జరుగుతుందన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 2026 వార్షిక డైరీని ఈరోజు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ డైరీని ఇప్పటికే మా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2 రోజుల క్రితం ఆవిష్కరించారు. మరి ఈరోజు జిల్లాలోనే కలెక్టర్ గారిని మా ఫెడరేషను, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా మర్యాదపూర్వకంగా కలుసుకొని ఈ నూతన డైరీని
ఆవిష్కరించుకున్నాం. అలాగే జర్నలిస్టులకు సంబంధించి కొన్ని పెండింగ్ సమస్యలను కూడా ప్రస్తావించాం. ప్రధానంగా అక్రిడిటేషన్ ఇప్పటికే వేగవంతంగా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి తొలి విడత ఇష్యూ చేస్తారు కాబట్టి దానికోసం కాకుండా ప్రధానంగా ఆరోగ్య పరీక్షల కోసం ప్రస్తావించాం. మంగళవారం నుంచి డాల్ఫిన్ డయాగ్నోసిస్ ద్వారా అక్కడ వైద్య పరీక్షలు చేయించుకొని వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్ల ఆధారంగా ఎవరికైతే ముఖ్యమైన టెస్టులు ఉన్నాయో మెయిన్ కార్డిక్ కానీ లేకపోతే ఇతర టీఎంటీ టెస్టులు కానీ ఇతర ఇంపార్టెంట్ వైద్య పరీక్షలు అన్నీ కూడా కేజీహెచ్లో ప్రత్యేకంగా ఒక డాక్టర్స్ వింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూపరింటెండెంట్ గారితో కూడా ఈరోజు మాట్లాడి ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. వచ్చే వారం జర్నలిస్ట్ అందరికీ కూడా వైద్య పరీక్షలు ఉంటాయి కాబట్టి జర్నలిస్టు వారి వైఫ్ కూడా ఇటువంటి ఆరోగ్య పరీక్షలందరినీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రధానంగా మా యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఈ గత నెల 28 నుంచి జరుగుతుంది. మంచి స్పందన లభిస్తుంది. వర్కింగ్ జర్నలిస్టులకు అండగా ఉండేది ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్. మేము ఈసారి మా కార్యవర్గ సమావేశంలోని మా ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవళేశ్వర రవికుమార్ గారు కొన్ని తీర్మానాలు చేయించారు. దాని రూల్ ప్రకారం గట్టిగా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఇతర యూనియన్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో మా యూనియన్లో అవసరం లేదు, మా దగ్గర సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాం. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా యూనియన్లో ఉంటూ వేరే యూనియన్లో కూడా సభ్యత్వం తీసుకుంటే దానికి ఒక ప్రత్యేకంగా క్రమశిక్షణ సంఘం ఏర్పాటు చేస్తాం. ఫెడరేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు, కార్యదర్శి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి రవికుమార్ అండ్ ఏ సాంబశివరావు ఈ 8 మంది కూడా కూర్చొని అటువంటి వారిని వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేస్తే మేము రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేసి అటువంటి వారిని మా గ్రూపుల నుంచి స్వచ్ఛందంగా రిమూవ్ చేస్తాం. ఎందుకంటే దీనివల్ల కొంతవరకు దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక యూనియన్లో మీకు నచ్చిన యూనియన్లో ఉండాలన్నదే మా ప్రధాన మా ఎజెండా. అలా కాకుండా 2-3 యూనియన్లు ఉంటే జర్నలిస్టులు కూడా తప్పుడు సభ్యత్వాలు చూపిస్తున్నారు చాలామంది. అందుకని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానాలు అమలు చేస్తున్నాం. ఏదైనా మా పరిధి మేరకు ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఆ పథకాల పరిధి మేరకు మేము సపోర్ట్ చేస్తాం. ఇంకా అందుకే జర్నలిస్టులకు ఏదైనా విద్య కానీ వైద్యం కానీ ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే అది మా పర్సనల్గా కూడా కొంతవరకు చేయగలిగినంత వరకు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు నారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ గారు, ఉపాధ్యక్షులు గాజువాక ప్రసాద్ గారు, మరి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, మదన్ గారు కార్యదర్శి, జగన్మోహన్ గారు అధ్యక్షులు చిన్నపత్రికలు, అలాగే వాళ్ళ కార్యదర్శి గారు వాళ్ళ టీము అందరికీ కూడా, అలాగే ఇక్కడ హాజరైన చాలామంది మన డెలిగేట్స్ ఉన్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బండారు శివప్రసాద్ గారు, వాళ్ళందరికీ కూడా చక్రి, అలాగే మిగతా మిత్రులకి, హరికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణమూర్తి నాయుడు గారికి, ప్రతి కార్యక్రమానికి అలాగే ఎక్కువ మంది వచ్చినట్లయితే శర్మ గారికి వచ్చినట్లయితే అందరికీ కూడా మనందరికీ యూనియన్లో కూడా బలోపేతం అవుతుంది. మనకి కూడా మన ఆర్గనైజేషన్ యాక్టివ్గా ఉంటుందని తెలియజేసుకుంటూ ఆదివారం భీమిలిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. సోమవారం సాయంత్రం 4 గంటలతో ఇక్కడ ముగిచ్చేస్తాం. కార్యవర్గ సభ్యులు రెన్యువల్ చేసుకోకపోయినా మాకు సంబంధం లేదు. తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కానీ వాళ్ళని బతిమాలడం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఈ జాబితాను వెంటనే తయారు చేసి ఈ బడ్జెట్ సెషన్స్లోనే మేము అమరావతికి వెళ్ళి ఈ జాబితా ద్వారా కలెక్షన్ అయిన సభ్యత్వ రుసుము కూడా మేము అందజేయాలని మొన్న నారాయణ గారిని మిగతా వాళ్ళని కూడా చెప్పుకున్నాం. కాబట్టి కార్యవర్గ సభ్యులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత నేను చేసుకోలేదండి, నా పేరు ఉండిపోయింది, జాబితా అమరావతి పంపించారంటే మేము ఏం చేయలేం. భవిష్యత్తులో ఈ జాబితానే ప్రామాణికంగా చేసుకుని ఫెడరేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కేల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను 43 కంపెనీల ద్వారా 1670 ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని, వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జాబ్ మేళాకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కట్టా రమేష్ గారిని వేదిక రంగంగా కోరుచున్నాం. అంకాల ప్రభుదాస్ గారిని వేదిక రంగం గారిని వేదిక రంగంగా కోరుచున్నాం. ఐక్య విద్యార్థి సంఘాల గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద నిరసన చేపట్టారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమంగా ఫీజుల దోపిడీ అరికట్టాలి అని శాంతియుతంగా ఆందోళన చేపట్టి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా నాయకులు వినోద్లపై మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు 40 మంది దాడి చేసి కిడ్నాప్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బంధుల నాజర్జీ మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన మోహన్ బాబును విష్ణులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి అని డిమాండ్ చేశారు. సినీ రంగంలోనే కాదు విద్యా రంగంలో కూడా కలెక్షన్ కింగ్ ఉన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా అన్యాయంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటానని చెప్పని ఏఎస్ఎఫ్గా ఎస్ఎఫ్ఐగా ఎన్ఎస్యుఐగా తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2-3 సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఏదైతే ఉన్నత కోర్టు అదేవిధంగా ఉన్నత విద్యా మండలి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని వారి యాజమాన్యాన్ని మీరు అన్యాయంగా 26 కోట్ల రూపాయలు విద్యార్థుల వద్ద నుండి వసూలు చేశారు, తక్షణమే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం విద్యార్థులకి తల్లిదండ్రులకి తిరిగి ఆ 26 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పని ఇటీవల 3 రోజుల క్రితం తిరుపతిలోని ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం పీడీఎస్ ఎన్ఎస్ఐ నాయకత్వం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వెళ్తున్న క్రమంలో అక్రమంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ని మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘం రోజు ఆందోళన కార్యక్రమం చేపడితే గంట వ్యవధిలోనే పోలీస్ సిబ్బంది కిడ్నాపర్స్ మటుకు కేసులు నమోదు చేశారు. కానీ ఈరోజు ఏఎస్ఎఫ్గా ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మోహన్ బాబు గారు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కేవలం విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు, విద్యార్థులే కాదు, నీ రక్తం మంచులో పుట్టినటువంటి నీ చిన్న కుమారుడు మంచు వినోద్ కూడా మంచు మనోజ్ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, మా యూనివర్సిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తామని చెప్పని. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే పోలీస్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి. కేవలం కేసులు బనాయించడం మాత్రమే కాదు, పూర్తిగా మంచు విష్ణుని అదేవిధంగా వారి తండ్రి మోహన్ బాబుని అరెస్టు చేయాలి. సాక్షాత్తు పోలీసులు పట్టిన కార్లన్నీ మోహన్ బాబు యూనివర్సిటీ పేరు మీద నమోదైన కార్లే. కాబట్టి కేవలం బౌన్సర్ల మీదే కాదు, ఆ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఈరోజు ఆ కిడ్నాప్ కి పాల్పడినటువంటి అందరి మీద జైలుకు పంపించాలని కోరుతా ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో కేఎల్ యూనివర్సిటీలో, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, విట్ యూనివర్సిటీలో బౌన్సర్లను పెట్టుకొని రౌడీలను పెట్టుకొని రోజు పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రుల్ని విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేపిస్తా ఉన్నారు. ఫీజులు కట్టకపోతే దాడి, అదేవిధంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే విద్యార్థి సంఘం తల్లిదండ్రులు వెళ్తే వారి మీద దాడి. కాబట్టి విద్యార్థి సంఘ మంత్రులకు తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే ప్రైవేట్ యూనివర్సిటీ అన్ని అక్రమాల మీద కమిటీ వేయాలి, అదేవిధంగా బౌన్సర్లను కూడా పూర్తిగా యూనివర్సిటీ తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, పీఎం సూర్యఘర్ పథకాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న బీజీబీ రామ్జీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సూచించారు. ఈ ఏడాది బడ్జెట్లో 96,000 కోట్లు కేంద్రం కేటాయించింది అని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపితే గ్రామీణ ఆస్తుల కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పనిదినాలు 125 రోజులకు పెంచింది అని, విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి జిల్లా గ్రోత్ రేట్ ఇంకా ఎక్కువ సాధించాలన్నారు. వికసిత భారత్ సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని, ప్రభుత్వ పథకాల అమల్లో పారదర్శకత ఉండాలన్నారు. దృష్టి పెట్టాలని అధికారులకి నేను విజ్ఞప్తి చేస్తాను. అయితే బీజీబీ రామ్జీ మీద ఎందుకు నేను ఇంత స్ట్రెస్ తీసుకొని ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని బీజీబీ రామ్జీ దగ్గర ఎక్కడెక్కడ అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరొకటి దీని మీద ఏమన్నా ముఖ్యాంశాలు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజోత్సవం 10 రోజుల పాటు నిర్వహణ, శాస్త్రోక్తంగా వేడుక. రాష్ట్రంలో 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుంది. విశాఖ ఆ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల.
4 రోజుల పర్యటనకు విశాఖ వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అధికారులు. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.